మహానాడు రెండవ రోజుకు చేరుకుంది. ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు. అయితే మహానాడు రెండవ రోజు ప్రముఖంగా ప్రధానంగా మహానాడు అంటేనే మొదటిగా గుర్తొచ్చేది వంటకాలు. వచ్చిన అతిథులందరికీ కూడా వంటకాలతో మైమర్పించే విందు ఇస్తారు. అలాగే వెజ్ నాన్ వెజ్లు అన్నీ ఉంటాయి కూడా. అయితే ప్రస్తుతం ఈరోజు రెండవ రోజు చూడొచ్చు మనము ఇక్కడ మొత్తం వంటకు సంబంధించినటువంటి సెక్షన్కు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మొత్తం ఇన్ఛార్జ్గా ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దగ్గరుండి ఆయన పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. అని మాట్లాడదాం. అసలు ఈరోజు ఎటువంటి వంటలు ఉన్నాయి, వచ్చిన ఆహ్వానితులకు ఎలాంటి భోజనాలు వడ్డిస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి? ఈరోజు స్వీట్ వచ్చి అల్లూరే స్వీటు, అలాగే చక్కెర పొంగలు, బిర్యానీ, చికెన్ కర్రీ, మటను, దోసకాయ, పెరుగు, సాంబారు, ఇలా వెజ్ కర్రీతో పాటు మామిడికాయ పచ్చడి, ఇలాంటివన్నీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహానాడు అంటేనే చాలామంది వచ్చిన అతిథులందరికీ కూడా భోజనాలతో కడుపు నింపేసి చాలు అనిపించేలా చేస్తారు. ఇవన్నీ మీ ఆధ్వర్యంలో మీకు హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల ఎలా ఉంది? అలాగే ఒక స్పెషల్గా మీరు ఆవకాయ దగ్గరుండి మీరే చేయడం జరిగింది. ఏంటి ఆవకాయ స్పెషల్ ఏంటండి? ఆవకాయ ఇది సమ్మర్ కాబట్టి ఆవకాయ పచ్చడి అంటే ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఆవకాయను కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వంటల్లో పెట్టడం జరిగింది. చూస్తున్నారు తమ్ముడు, ఓ పక్కన పొగ, ఇదంతా ఇబ్బందికరంగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు, అందరికీ అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేస్తాం. ఫైనల్గా రేపు ఇంకా ఎలా ఉండబోతుంది? ఈరోజు రెండవ రోజు, రేపు ఆఖరి రోజు. అసలు వంట ఈరోజైనా రేపైనా అన్నీ ఒకే రకంగా ఉండబోతున్నాయి. వీలైనటువంటికి వచ్చినటువంటి అతిథులందరికీ న్యాయం చేయడమే, వాళ్ళకి సరైనటువంటి భోజనం పెట్టి పంపడమే మా ధ్యేయం. మహానాడు అంటే ఒక పెద్ద పండగ. అలాంటి మహానాడు పెద్ద పండగ కడపలో జరుగుతోంది. ఈ రాయలసీమ ప్రాంతంలో ఎలా ఉంది? మీరు రాయలసీమలో కడపలో జరగడం ఎలా చూస్తారు? చాలా అద్భుతంగా చేయాలని నాయకుడి యొక్క ఆదేశం ప్రకారం అన్నీ పూర్తిగా చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు పనిలో ఉన్నట్టున్నారు కానీ కొనసాగించండి. అయితే మనం చూడొచ్చు ఒకసారి మొత్తం వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఎవరికి తక్కువ లేకుండా ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భోజనం చేసి వెళ్లేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఉదయం టిఫిన్తో స్టార్ట్ చేస్తే రాత్రి డిన్నర్తో సహా మొత్తం అన్ని దగ్గరుండి చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి కొరత లేకుండా, అలాగే తక్కువ లేకుండా ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది కిచెన్ ఇన్ఛార్జ్ కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? ఈ రోజుని అభిమానులకి అందరికీ కోలాహలమైన పండుగ రోజు. మాకు సంక్రాంతి అలాంటి పండగల్లాగా ఇదొక పార్టీకి ఒక పండగ ప్రత్యేకత అనమాట. ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మొత్తం ఫుడ్కి ఒక కమిటీలోకి ఇది చూసి ఆర్గనైజేషన్లో మనకు ఒక అందరికీ సదుపాయాలు వివిఐపిలో నాకు ఒక ఫుడ్ కోర్ట్ నాకు అంటర్లో జరుగుతుంది. అక్కడ వాళ్ళందరికీ కూడా ఫుడ్ అంతా సప్లై చేయటాలు అన్నీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అన్ని చోట్లకి ఫుడ్ వెళ్ళేలాగా అక్కడికి ఇబ్బంది లేకుండా. ఇవాళ ఓన్లీ వంట వండించే వాళ్ళు 14 మంది. ఓన్లీ వంట వండడానికే. ఏ స్పెషల్? సాంబార్కి స్పెషలైజేషను, బిర్యానీకి బిర్యానీ స్పెషలైజేషను, రైస్కి స్పెషలైజేషను, దేనికి ఏ కూరలకు ఆ కూరలు. ఎప్పుడు స్టాఫ్ ఇందులోకి రారు, ఈ స్టాఫ్ అందులోకి వెళ్ళరు. సెపరేట్గానే ఉంటారు. ఎప్పటికప్పుడు అయిపోయినా వెంటనే వాళ్ళ పని నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎంతమందికి మీరు ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ మొత్తం? ఎంత రోజు పొద్దున్న సాయంత్రం దగ్గరగా మేము సుమారు ఫస్ట్ రోజు 70,000 మందికి చేసినాం ఎప్పటికప్పుడు. తర్వాత ఈరోజు మాకు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది మాకు బయట. ఈరోజు జనాభా వాతావరణం కూడా వర్షం వస్తుందని అందరూ భయపడ్డారు. వాళ్ళ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. అటు వేడిగా లేదు, ఇటు చల్లగా ఉంటూ ఇవాళ కడపని మరో ఊటీలాగా అనిపించింది. ఇవాళ కడప అంతా చల్లగా ఉండటంతో చాలామంది దూరాన్ని ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు. ఇందులో ఓన్లీ ఆంధ్ర ఫుడ్స్ మాత్రమే ఉన్నాయి, అలాగే రాయలసీమ వంటకాలు ఏమైనా ఉన్నాయా? అందులో మీకు ఒక విషయం ఏంటంటే దీంట్లో ఇంతవరకు నాన్ వెజ్ ఎప్పుడు మాకు మహానాడులో లేదు. ఈ మధ్యకాలంలో 2014 నుంచి నాన్ వెజ్ పెట్టలేదు. ఈ రోజున కడపలో స్పెషలైజేషన్ ఏంటంటే రాయలసీమ స్పెషలైజేషన్ కోసం చికెను, మటను రెండు కూడా. నిన్నైతే ఎగ్ కూడా పెట్టాం. 3 వెరైటీలు నిన్న జరిగినాయి. ఈరోజు కూడా చికెను, మటను అందరికీ కూడా 50,000-60,000 మందికి వచ్చిన
పొద్దున్న మళ్ళీ సాయంత్రం వేరు, పొద్దున్న ఒక 60,000 మందికి ఫుడ్ అరేంజ్ చేసాం. మళ్ళీ సాయంత్రానికి ఒక 25,000-30,000 మందికి అలా జరుగుతూనే ఉంటుంది నిరంతరం. నిన్న లంచ్ అంటే ఏ టైం దాకా ఉంటుంది జనరల్గా? నిన్న 5:30 దాకా లంచ్ జరిగింది. నిన్న స్టార్ట్ చేసింది 11:30కి స్టార్ట్ చేసింది, 5:30 దాకా భోజనాలు జరుగుతూనే ఉన్నాయి నిన్న. ఇవంతా నిరంతర ప్రక్రియ. మీరు చూస్తున్నారు ఎక్కడ ఏమి ఆగిపోయి. కానీ రేపు 5 లక్షల మందితో బహిరంగ సభ, మరి రేపు 5 లక్షల మందికి వండగలిగేంత కెపాసిటీ, అంత మ్యాన్ పవర్ ఉందా మీకు? దీనికి అందుకనే ఏం చేశారంటే రేపు మధ్యాహ్నం దాకా మేము వండుతాం సార్. రేపు మధ్యాహ్నం నుంచి సుమారు 10 చోట్ల ఫుడ్ అరేంజ్ చేశారు. ప్యాక్ చేసేసి ఇలాగా ఎక్కడికక్కడికి పెట్టేసి ఇలాగా సెపరేట్గా మీకు 5 లక్షల మందికి రేపు పొద్దున ఫుడ్ అరేంజ్ చేస్తానికి అన్ని సన్నాహాలు జరిగినాయి. మీకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఏ విధమైన ముందు ఏర్పాట్లతో జరుగుతుంది. ఇది ఇవాళ మనం ఇది ఇంతమందికి జరుగుతుంది అనేది సాధ్యం కాదనుకునేది సాధ్యం చేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ. అది అందరి సమిష్టి సహకారంతో ముందుకెళ్ళేది ఇది. మీరు ఎన్ని మహానాడులో నుంచి వంట సంబంధించి ఏర్పాట్లు చేయిస్తున్నారు? నేను సుమారుగా 9 మహానాళ్ళు నుంచి నా అండర్లో నేను ఫుడ్ అంతా చూస్తూ ఉంటాను. విఐపి బ్రేక్స్ కానీ, విఐపి దాంట్లో ఉన్న ఫుడ్లు కానీ వాళ్ళందరికీ ఎక్కడ రాత్రి మాటలు పగలు ఇక్కడే ఉండి ఈ నిరంతర ప్రక్రియలో నా ఏర్పాట్లు మేము కూడా నా వంతు సహకారం అందిస్తూ వీళ్ళకి ఎప్పటికప్పుడు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం. ఇది మా అందరి బాధ్యత. ఇది మా ఎవరికో ఒకళ్ళ మీద నాది బాధ్యత లేదనుకునేది కదా, అందరి సహకారంతో మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతో మాకు అందరం సమిష్టి కృషితోటే ఇది విజయం సాధిస్తాం. అంతేకాని అందరికీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చేయాలన్నదే మా దృక్పథం. అంతే. దీనికి అది ఇక్కడ చూడొచ్చు, మనం ఇంకా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇంకా వంటలు ప్రిపేర్ అవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2వ రోజు అయిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం మంచి విందు భోజనం ఇచ్చేందుకు కూడా చికెను, మటను, అలాగే ఆంధ్ర వంటలు, వెజ్కి సంబంధించినటువంటి ఆవకాయ, పప్పు, సాంబార్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున చాలామంది యుద్ధ ప్రాతిపదికన అని చెప్పుకోవచ్చు. వచ్చిన అతిథులకు అలాగే విఐపీస్కు అందరికీ సమయానికి భోజనము ఏర్పాటు చేయడము వీరు పనిగా పెట్టుకున్నారు. ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి పెద్ద ఎత్తున కడపలో మహానాడు జరుగుతుంది. ఆ మహానాడులో వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాలు ప్రతి ఒక్కరికి తిని వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కరు కూడా నిరాశతో వెళ్లకుండా ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని వెళ్ళే విధంగా కూడా ఉంది. మహానాడు అంటేనే పెద్ద పండగ. ఆ మహానాడులో అందులో ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ అయితే వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి నందమూరి తారక రామారావు బర్త్డే సందర్భంగా, జయంతి సందర్భంగా కూడా ఈరోజు మహానాడు 2వ రోజు కొనసాగుతుంది. ఈరోజు ఆయన స్పెషల్ ఏమంటే బర్త్డే కాబట్టి మరింతగా భోజనాలు ఈరోజు వెరైటీ స్పెషల్స్ అయితే ఉండబోతున్నాయి. మొత్తానికి ఒక మహోత్సవంలో అయితే కడపలో టీడీపీ మహానాడు అయితే జరుగుతుంది. మనం చూడవచ్చు ఒకసారి. ఇదంతా కూడా కిచెన్కి సంబంధించినటువంటి సెక్షను. మొత్తం ఇక్కడ ఉదయం టిఫిన్ దగ్గర నుంచి కూడా రాత్రి డిన్నర్ ఏదైతే భోజనం వరకు కూడా ఇక్కడే అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనం చూడొచ్చు, కొన్ని వందల మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఇచ్చినటువంటి ఆ సెక్షన్, ఎవరికి ఏదైతే వంటలు ఇచ్చారో అటు స్వీట్కి సంబంధించి ఈరోజు స్వీట్లు కూడా స్పెషల్గా ఉన్నాయని చెప్పి కాసేపటి క్రితమే మనతో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి మరి ఈ భోజనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రతి ఒక్కరికి చేరేలాగా ఆయన సమీక్షించడం, ఆయన దగ్గరుండి పర్యవేక్షించడము మనం చూసాము. అలాగే చూడొచ్చు మనం ఒకసారి మొత్తం ఫుడ్ సెక్షన్ ఇక్కడే, కిచెన్ అంతా కూడా ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడైతే ఫుడ్ డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసి ఉంటారో ఆ డైనింగ్ హాల్స్కి ఇక్కడ నుంచి తరలిస్తారు. అక్కడ మొత్తం ప్రిపరేషన్ మొదలవుతుంది. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో అటు వెజ్కు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే నాన్ వెజ్కు సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, రెడీ కూడా అయ్యాయని చెప్పి చెప్తున్నారు నిర్వాహకులు. సరే చూడొచ్చు మనం ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ కూరగాయలు కూడా ఇక్కడ మనకు దర్శనం ఇచ్చున్నాయి. మనం చూడొచ్చు ప్రతిరోజు కూడా కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకొని ఫ్రెష్గా ఇక్కడే పెట్టుకొని ఇక్కడనే మొత్తం అంతా ఇక్కడ కూరగాయలు అవన్నీ కూడా తరగడము కావచ్చు, మొత్తం ప్రిపరేషన్ అన్నీ కూడా కూరగాయలు ఉదయాన్నే
రేపటికి కావాల్సినటువంటి కూరగాయలు తెచ్చిపెట్టుకొని నైట్కే ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే తమ విధుల్లోకి వెళ్ళి ఉదయం టిఫిన్తో స్టార్ట్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ అలాగే రాత్రి భోజనానికి కూడా మొత్తం ఇక్కడే సిద్ధమవుతుంది. మనం చూడవచ్చు కొన్ని వందల మంది కార్మికులు ఎవరైతే కిచెన్కు సంబంధించినటువంటి అంశంలో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారో ఇక్కడ వంటలు కూడా సిద్ధమవుతున్నాయి. మనం చూడవచ్చు ఇక్కడ నాన్ వెజ్కు సంబంధించినటువంటి వంటలు కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ఉసురు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి ఏం కర్రీ ఇది? ఎన్ని కేజీలు ఎంతమందికి? 8,000 కేజీలు. 8,000 కేజీలు. 8,000 కేజీలు. ఓకే, ఎంతమంది తినచ్చు? తినొచ్చు 1,50,000. ఓకే, ఇంకా ఏం స్పెషల్ ఈరోజు ఏమేమి చేశారు? స్పెషల్ మటన్ ఉంది, తలకాయ కూర ఉంది, ఫ్రై. అది ఏమేసారు మనకు పూర్తిగా తెలియదు. సరే, అది ఈరోజు అయితే స్పెషల్గా చికెను, మటను, అలాగే తలకూర, రాయలసీమ స్పెషల్స్ ఇవన్నీ కూడా. రాయలసీమలో నాన్ వెజ్ లేనిది ముద్ద కూడా దిగదు. అలాంటిది ఈరోజు కడపలో అలాగే ముఖ్యంగా రాయలసీమలో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ నేటివిటీకి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉండాలని చెప్పి కూడా గతంలో ఈ మహానాడులో ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఉండేది కాదు పెద్దగా రోజు. కానీ ఈ కడప రాయలసీమలో పెట్టినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు నాన్ వెజ్ ఉండేలాగా నిర్వాహకులు ప్లాన్ చేశారని చెప్పి కూడా ఏదైతే వంట చేస్తున్నటువంటి ఇన్ఛార్జీలు అయితే చెప్తున్నారు. ప్రతిరోజు కూడా రాయలసీమ ప్రతిబింబించేలాగా ప్రతిరోజు నాన్ వెజ్ మధ్యాహ్నం పూట ఖచ్చితంగా అలాగే రాత్రి పూట కూడా నాన్ వెజ్ ఉండేలాగా కూడా వారు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది టార్గెట్. మనం చూడొచ్చు పూర్తిగా కొన్ని ఏదైతే పువ్వులు కావచ్చు, డేక్షాలు అన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకసారి వంట అయిపోతేనే దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ వెంటనే తక్కువ లేకోకుండా దాదాపు ఎంతమంది వచ్చినా కూడా తినగలిగే విధంగా కూడా వంటలు అయితే చేస్తున్నారు. గుమ్మగుమ్మలాడుతున్నది చూడొచ్చు మనం ఒకసారి. చికెన్ కర్రీ ఇక్కడ గుమ్మగుమ్మలాడుతోంది. వాటిని ప్రిపేర్ చేసి రెడీ అయిపోయింది, తీసేస్తున్నారు. ఇంకా తరలించడానికి అయితే డైనింగ్ హాల్స్కు తరలించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు దగ్గరుండి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేస్తున్నటువంటి వారు కావచ్చు, మధ్యలో కొత్తగా వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, వారందరినీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తానికి టీడీపీ మహానాడుకు వచ్చినటువంటి అతిథులు, ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి భోజన విందు ఇచ్చేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు మనం ఒకసారి అక్కడికి వెళ్ళామంటే అందరూ కూడా ఇంకా కూరగాయలు తరగడంలో కావచ్చు ఇంకా నిమగ్నమై ఉన్నారు. ఇంకా ఈరోజు మధ్యాహ్నంకు సంబంధించినటువంటి వంట ప్రిపేర్ అయింది. అలాగే రాత్రికి కూడా ప్రిపేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈరోజు మధ్యాహ్నం ఎంతమంది అయినా కూడా దాదాపు నిన్న 50,000 మందికి చేశామని చెప్తున్నారు. అయితే ఈరోజు రెండవ రోజు కావడంతో పూర్తి స్థాయిలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. 1,00,000 మందికి వచ్చినా కూడా తినగలిగే విధంగా తాము ప్రిపేర్ చేసినామని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఎప్పటికప్పుడు మసాలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రిపరేషన్ కూడా ఇక్కడ వంట మనుషులు చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పటికి ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వంటకు కావాల్సినటువంటి మసాలాలోకి కావాల్సినటువంటి ఆలు, ఆనియన్స్ కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వీరు సిద్ధం చేసి రెడీ చేసి పెడితేనే వంట మాస్టర్లు చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే స్వీట్స్ కావచ్చు, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా ఒక స్పెషల్గా ఉండొచ్చు చెప్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి జిల్లాల నుంచి కూడా స్పెషల్ స్వీట్లు కూడా తెప్పించారని చెప్పి పూతరేకులు ఇవన్నీ కూడా ఈ వంటలో వెజ్కు సంబంధించినటువంటి వంటలో భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి మహానాడు వంటలు సంబంధించినటువంటి తాజా విశేషాలు. కెమెరామెన్ సాగర్తో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప.